నవ్వుల చుక్కలు మురిపింతల బాల్యపు ముక్కలు గిలిగింతల అమృతపు గుక్కలు దోపిడైన బాల్యం కన్నుల దాచుకున్న నీటి చుక్కలు జ్ఞాపకాల చిరుగాలులో తలలూపే తలపుల మొక్కలు ఏవాన వెన్నెల రెక్కలు ఎటుపోయెను నవ్వుల చుక్కలు. రమాకాంతరెడ్డి సరళమ్మలకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత లేక కలిగిన మగ సంతానం వేణుగోపాల్ రెడ్డి. ఇతడు తల్లిదండ్రుల లాలంలో అల్లారు ముద్దుగా పెరిగి అక్కా చెల్లెళ్లతోటి సంబురంగా తన జీవితాన్ని గడుపుతున్న సమయంలో కంటిలో పొర రావడంతో నాటు వైద్యం చేయించుకొని బీరపసరు పోసుకొని ఆ కంటి చూపుని పోగొట్టుకుంటాడు. తల్లిదండ్రులు అమితంగా బాధపడి కంటి చూపు కోసం విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ విధంగా అంధత్వంతో తన బాల్యాన్ని పరిపూర్ణమైనటువంటి బాల్యపు స్మృతుల్ని పొందలేక బాల్యం చిదిమేసినట్టుగా అవుతుంది. తాను ఉన్నంతలో చదువుకొని చదువుకు కూడా దూరంగా ఉండి తాను మొత్తం జీవన సర్వస్వాన్ని విజ్ఞానాన్ని రేడియో ద్వారానే నేర్చుకుంటాడు. రేడియోలోని నాటకాలు వివిధ రకాల కార్యక్రమాలు, అందులో వేసే పాత్రలు పాత్రధారులతోటి సన్నిహితంగా ఉన్నట్టుగా భావించుకుంటూ వారిలోని నైపుణ్యాన్ని ఒక్కొక్కటిగా గుర్తిస్తూ శారదా శ్రీనివాసన్ గారి యొక్క కంఠంలోని మాధుర్యానికి ఆకర్షితుడై ఆమెని అతని యొక్క స్వప్న సుందరిగా ఆరాధిస్తూ ఉంటాడు. ఈ విధంగా రేడియోయే అతడి యొక్క జీవితం అవుతుంది. వేణు బాల్యంలో మరొక ముఖ్యాంశం తండ్రి తగవులను తీర్చే విధానాన్ని గమనించడం. పేదవారిపై చూపే మానవత్వం. రమాకాంతరెడ్డి సర్పంచే కాదు, మంచి పెద్ద మనిషిగా ఆ ఊర్లో గౌరవింపబడేవాడు. అతనిలో కోపం తక్కువ, అధికార దాహం అసలే ఉండదు. తనకు తానే అవకాశాలు అతని వద్దకు వచ్చి చేరేవి. అందుకు ముఖ్య కారణం నిర్మలమైన మనస్సు, నిష్కల్మషమైన సమానత్వం, మానవత్వం. సాధ్యమైనంత వరకు న్యాయం చేయాలని, అది కూడా పేదవారికి దక్కాలని భావించేవారు. తగవులు చాలా వరకు పంచాయతీ కార్యాలయంలో కానీ మధ్యరంగంలో కానీ జరిగేవి. కానీ కొన్ని సమయాలలో వేణు ఇంట్లో కూడా జరిగేవి. వాటిని వేణు బంగ్లాపై పచార్లు చేస్తూ ఉత్తరపు కిటికీల నుండి ఆ పంచాయతీలను వినేవాడు. వాదులు ప్రతివాదులు చెప్పుకునే విషయాలను, విజ్ఞప్తులను శ్రద్ధగా గమనించేవాడు. అప్పుడు వినిపించే ఆడవాళ్ల ఏడుపులను గమనించేవాడు. ముఖ్యంగా వారు రాగాలను తీస్తూ ఆమెకు జరిగిన అన్యాయాన్ని, మగడు కొట్టిన తిట్టిన విధానాన్ని చెప్పుకునేవారు. ఆ మాటలు వేణు మనస్సును కదిలించేవి, కరిగించేవి. కానీ తాను ఏం చేయగలడు? ఆ దుఃఖాన్ని పోగొట్టగలడా? ఒకవేళ తాను న్యాయ నిర్ణేత అయితే ఎట్లా తీర్పులు చెప్తాడు? ఎన్నెన్నో ప్రశ్నలు. వెంటనే అందమైన స్వప్నాలు. వేణు ముందు పక్కల జనం కూర్చున్నారు. అందరూ అతని వైపే చూస్తున్నారు. ఆశగా, ఆత్రంగా ఉన్నారు. వేణు గంభీరంగా తీర్పు చెప్తున్నాడు. ఒక స్త్రీకి జరిగిన అన్యాయం అన్నింటికన్నా ముఖ్యమైంది. మగవాడు తాగుతాడు, తిరుగుతాడు. ఆమె కష్టపడి వంట చేసి, బట్టలు ఉతికి, పడక వేసి సర్వవిధమైన చాకరీ చేస్తుంది. ఇంటా బయట శ్రమిస్తుంది. అయినా స్త్రీలను కొడుతున్నారు, మానసికంగా హింసిస్తున్నారు. ఇంటికి దీపం ఇల్లాలు. ఆమె లేకపోతే కుటుంబమే శూన్యం. అందువలన ఆమెను ఆత్మీయంగా, ఆప్యాయంగా చూడాలి, గౌరవించాలి. మగవారు కూడా స్త్రీల బరువు బాధ్యతలను పంచుకోవాలని ఆవేశంగా తీర్పు చెప్పాడు. అందరూ హర్షధ్వానాలు చేస్తున్నారు, అభినందిస్తున్నారు, పాదాలను స్పృశిస్తున్నారు. వేణుకు చెప్పలేనంత ఆనందం కలిగింది. కానీ కల కరిగిపోయింది. పగటి కలలు పండుతాయా? తానంతటి గొప్పవాడుగా మారుతాడా? ఇది భవిష్యత్తు సూచకమా? అయితే తనకు తప్పక చూపు వస్తుందని డాక్టర్లు చెప్పిన మాటలు ఇటువంటి పగటి కలలకు ఆధారం. తన మంచితనంతో ప్రజలకు దగ్గరవుతాడు, వారికి మార్గదర్శకుడు అవుతాడు, నాయకుడు అవుతాడు. తన మాటలు వారికి బంగారు బాటలవుతాయి. ఇందులో అసాధ్యమేముంది? తన తండ్రి గొప్పగా చదువుకోకపోయినా 10 మందికి దారి చూపుతున్నాడు, అందరిచేత గౌరవింపబడుతున్నాడు. తండ్రి వల్లనే తాను కూడా ప్రజలకు మంచి చేస్తాడు, మానవతను చూపుతాడు. ఇతరులకు హాని తలపెట్టకుండా తనకు తోచిన సహాయం ప్రజలకు చేస్తూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. దీన్ని నిరంతరం పదిలంగా కాపాడుకుంటూ పోతుంటే తప్పక గొప్పవాడని కట్టుబడడం
గాను పెంచుకుంటాడు. జీవితానికి పైవన్నీ ముఖ్య సూత్రాలు. సుదీర్ఘమైన జీవన యాత్రలో ఈ సూత్రాలకు కట్టుబడడం చాలా కష్టం. ఇందుకు నిగ్రహ శక్తి చాలా అవసరం. రెండవ అంశం, తప్పు జరిగినప్పుడు దానికి సులభంగా ఇతరులకు పైకి నెట్టివేసి తాను తప్పించుకుంటారు చాలామంది. కానీ తప్పు జరిగినప్పుడు అందులో తన పాత్రే ఎక్కువని చెప్పడం కూడా మంచితనాన్ని పెంచుతుందని వేణు బాల్యం నుండి నమ్మేవాడు. తన మంచితనం వలన తర్వాత నిజం బయటపడి రెట్టింపు గౌరవం పొందగలరని వేణు భావించేవాడు. తప్పులెన్ను వారు తమ తప్పులెరగరని వేమని చెప్పిన మాట అతని మనస్సులో స్థిరపడిపోయింది. అతడెప్పుడు ఆ కోణం నుండే సమస్యలను పరిష్కరించడానికి ఆలోచించేవాడు. అయితే అప్పటికవి అతని ఊహలు మాత్రమే. వాస్తవిక రూపానికి వచ్చినప్పుడు మాత్రమే సత్యం అనిపిస్తాయి. 10 మందికి ఆచరణీయాలవుతాయి, ఆదర్శాలుగా పేరు పొందుతాయి. అందుకే తండ్రి అడుగుజాడల్లో నెమ్మదిగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ తన ఊహలకు రూపొందిద్దుకుంటున్నాడు. తండ్రి శ్రమించే వారిని మెచ్చుకొనెత్తివారు, నీతి నిజాయితీ కలవారిని ప్రశంసించేవారు. ఆ రోజుల్లో దళితుల పరిస్థితి బహుదయనీయంగా ఉండేది. ఒక్కరోజు పని చేయకపోయినా కడుపు నిండేది కాదు. జీతగాళ్ళు పగటిపూట తైదా అంబలి వేణు ఇంట్లోనే తాగేవారు. పండగల్లో వేణు ఇంట్లోనే ప్రత్యేక భోజనాలు తినేవారు. అది వేణు దగ్గరుండి గమనించేవాడు. 4 జీతగాళ్ళు నవ్వుతూ హాస్యాలాడుతూ భోజనాలు చేసేవారు. బయటి భవంతి వాకిట్లోనే వారు అన్నం తినేటప్పుడు వేణు అక్కడే వరండాలో కూర్చొని వారితో ఆనందంగా ముచ్చట్లు చెప్పేవాడు. జీతగాళ్లే వేణుకు నిజమైన స్నేహితులు. అందులో భూమయ్య జీతగాడు వేణుకు ప్రాణమిత్రుడు. అరుగుపైన వేణు కూర్చుంటే భూమయ్య అరుగు కింద కూర్చొని వానికి తెలియని విషయాలను వేణుని అడిగేవాడు. వేణు తనకు రేడియో ద్వారా తెలిసిన విషయాలని వానికి చెప్తే వాడు 10 మందికి చేరేవేసేవాడు. తిరిగి ఆ వార్తలు వేణు చెవులకు చేరే ఆనందాన్ని కలిగించేవి. అప్పుడు భూమయ్య మంచి తెలివిగలవాడని, వేణు శిష్యుడని అందరూ చెప్పుకుంటుంటే వేణుకు గర్వంగా ఉండేది. వేణు వివరించే తీరు ఆకర్షణీయంగా ఉండేది. ఆ ఊళ్ళో కొందరు వేణు దగ్గరకు వచ్చి అనుమానాలు తీర్చుకునేవారు. ముఖ్యంగా గొప్ప నాయకుల మరణ వార్తలు, సంచలనాత్మకమైన ఇతర వార్తలు ఆ ఊళ్ళో వేణుకు మాత్రమే తెలిసేవి. 1962లో చైనా యుద్ధ సమయంలో తండ్రి కూడా వేణును వార్తా విషయాలను అడిగేవాడు. అప్పుడు తనకు కూడా ఒక విలువ ఉందని, గౌరవించే దశ వస్తుందని పొంగిపోయేవాడు. దానివలన అవయవలోపం మనిషి గౌరవానికి ఆటంకం కాదని, అతని తెలివితేటలు లోకజ్ఞానం మంచి మనిషిలా నిలబడతాయని గ్రహించాడు. ఆ భావన వేణుకు 1000 ఏనుగుల బలాన్నిచ్చేది. ఇంకా రేడియో ద్వారా ప్రపంచ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు. వేణు బాల్యమంతా ఇతరులను చూసి ఆనందించడానికే సరిపోయింది. అంధకారపు చెరసాల ఊచలు పట్టుకొని తన వయసు గల పిల్లలు స్వేచ్ఛగా విహంగాల వలె ఆడుతూ పాడుతూ ఉంటే వారి వింతలు వినోదాలను వింటూ ఒంటరిగా ఆనందాన్ని అనుభవించేవాడు. తండ్రి సర్పంచ్గా ఉన్నప్పుడు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలను అతివైభవంగా జరిపేవారు. ఉదయం 6 గంటలకే బడిపిల్లలు పాఠశాలలను చేరుకునేవారు. వేణు తల్లి సరళమ్మ కూడా 5 గంటలకే లేచి వేడి నీళ్లతో స్నానాలు చేయించి ఆడపిల్లలకు జడలు వేసి పువ్వులు పెట్టేది. రమాకాంత్ రెడ్డి కూడా వారితోనే సిద్ధమయ్యేవాడు. ఆ రోజు వేణు కూడా వారి వలనే ఉదయమే లేచి స్నానం చేసి తయారయ్యేవాడు. తండ్రి రమ్మనడం వలన సంతోషంతో చెరసాల నుండి విడుదలైన ఖైదీ వలె ఆనందం పొందేవాడు. బయటి ప్రపంచంలో అడుగు పెడుతుంటే ఏదో కొత్తగా అనిపించేది. తన ఊరి బాటలైన వేణుకవి మరోలోకపు దారుల వలె అనుభూతి కలిగేది. సంవత్సరానికి 10-15 సార్లైనా ఆ బాటల వెంట నడిచేవాడు కాదు. కొన్నైతే తన పాదాలకు కూడా సోకనివి ఉన్నాయి. రోడ్డు నుండి తన ఇంటి వరకు గల 2-3 దారులలో ఒకటి మాత్రమే అప్పుడప్పుడు కంటి పరీక్షల కొరకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు నడిచేవాడు. తన మనోనేత్రంతో ఆ ఊరు అణువణువు చూడాలని ఉంటుంది, కానీ అది తన చూపుకు అందదు. ఊరంతా తిరగాలని ఉంటుంది. వాడలో ప్రతి సందు మలుపులు అడుగు పెట్టాలని, పలకంపై ముద్రించుకోవాలని అంతులేని కోరిక. భూగోళంపై అక్షాంశ రేఖాంశాలను ఊహారేఖలుగా గుర్తించి దేశాలను ప్రాంతాలను జ్ఞాపకం పెట్టుకున్నట్టు ఆ ఊరి స్వరూపాన్ని ఊహాచిత్రాలుగా మనసులో ముద్రించుకోవాలని ఉంటుంది. కానీ వేణుక ప్రదేశాలను చూపించేదెవరు? ఆ విషయాలను వివరించేదెవరు? భూగోళంపై సహారా, థారేడారుల ఏ ఖండాల్లో ఉన్నవో చెప్పగలిగే వేణు కోమటి బాలరాజు ఇల్లు ఎక్కడుంటుందో చెప్పలేకపోయేవాడు. పసిఫిక్ మహాసాగరం ఏ దేశాలను తాకుతుందో వివరింపగల వేణుకు కళ్ళు దుకాణం ఎక్కడున్నదో తెలియదు. ఇంట గెలిచి రచ్చగెలవాలన్న సామెతకు విరుద్ధంగా వేణు విజ్ఞానం సాగిపోతున్నది. అట్లా అనుకుంటే వేణుకు చాలా బాధ కలిగేది. ఆ ఊరి సంగతులు రేడియో మిత్రులకు తెలియవు. అతనికి దీర్ఘదృష్టే తప్ప హ్రస్వ దృష్టి లేదు. అందువల్లనే వేణుకు జాతీయ దినోత్సవాల సందర్భంలో ప్రభాత్ భేరీలో పాల్గొనడం అంటే ఎంతో సరదా.
వేణు కూడా పాఠశాలకు చేరుకున్నాడు. నదికి జీవితానికి ఎన్నో పోలికలు కనిపిస్తాయి. నది పర్వత శ్రేణుల్లో పుట్టి పసిపాప తప్పటడుగుల వలె కొంత దూరం సన్నగా మెల్లగా కనిపించనట్లు ముందుకు సాగుతుంది. మరికొంత దూరం చిన్నపిల్లల దూకుడు వలె కొండల నుండి కిందికి జారుతుంది. ఇంకొంత దూరం యవ్వనపు పర్వం వలె ఎగిసిపడే కెరటాలతో ఉత్సాహంగా సాగుతుంది. మరికొంత దూరం అనుభవాలు పడిన నడివయస్సు వ్యక్తి వలె గంభీరంగా మైదానాలలో తన నడకను సాగిస్తుంది. ధర్మదాత వలె జలాలను పొలాలకు అందిస్తుంది. ఆ తర్వాత సాగర గర్భంలో ఐక్యమవుతుంది. ఇది జీవితంలోని వివిధ దశల వలె కనిపిస్తాయి. మానవుని జీవితంలో కూడా విభిన్నమైన దశలు జీవనయాత్రలో కనిపిస్తాయి. తప్పటడుగులు వేసే పసివారు తమను తాము నిలదొక్కునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తారు. బాల్య దశలో తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని వింతలను విడ్డూరాలను తెలుసుకునేందుకు ప్రశ్నల శరాలను సంధిస్తారు. ఉరుక్కులు పరుగులు తప్ప మరేవి కనిపించవు. 15 ఏండ్ల కౌమార దశలో అన్నీ సాహస కృత్యాలే, రంగురంగుల స్వప్నాలే. యవ్వన దశలో తన శక్తి సామర్థ్యాలతో ప్రపంచంతో పోటీ పడతారు. 30 ఏళ్ల ప్రాయంలో వేగం తగ్గుతుంది. తన ఎదుటి విశ్వంతో జీవితంతో రాజీపడి గంభీరంగా ముందుకు సాగిపోతారు. ఆ తర్వాత వృద్ధాప్యంలో అనుభవాలను నెమరు వేసుకుంటూ విశ్వసాగరంలో విలీనమవుతారు. వేణు జీవన స్రవంతి బాల్య దశను దాటి కౌమార దశలో అడుగుపెట్టింది. మునుపటి కన్నా మౌనం గాంభీర్యం ఎక్కువయ్యాయి. ఆత్మాభిమానం ఆవేదన రెట్టింపయ్యాయి. రంగురంగుల కలల ప్రపంచం సరికొత్త రూపాలను సంతరించుకోసాగింది. తన 4 గోడల మేడ విశాలమైన విశ్వంగా విస్తరించింది. రేడియో నాటక మిత్రులు మరింత చేరువయ్యారు. 14 ఏళ్ల ప్రాయం ముగ్ధ సౌందర్యాన్ని ముందు నిలిపింది. మృదుమధురమైన శారద మాటలు తొలకరి జలులయ్యాయి. ఆమెని అరదించి జీవితం నూతన సొగసులతో ప్రకాశింపసాగింది. ఎటు చూసిన ఆశల చిగురులు మొలకెత్తుతున్నాయి. ఆనందపు కలలనే మనస్సునే సాగరంలో ఎగిసిపడుతున్నాయి. నలుదిక్కుల నందనవనాలు అవతరిస్తున్నాయి. అతనిది చీకటి ప్రపంచమే కావచ్చు, చీకాకుల లోకమే కావచ్చు. అందులో కూడా వయసును బట్టి జీవితపు దశలను బట్టి కోరికలు పుడుతుంటాయి, మాయమవుతుంటాయి. వేణు బాల్యంలోని అనుభూతులను అనుభవించలేకపోయినా ఆ వయసుకు తగినట్టు ఆనందాన్ని కొంతవరకు రుచి చూశాడు. అలాగే కౌమార దశపు అనుభూతులను అందుకోవాలని తన చేతులను అందరు వలనే ముందుకు చేస్తున్నాడు. కానీ ఆ చేతులను చీకటి సంకెళ్ళు కట్టివేశాయి. అందులోనున్నా అందుబాటులో ఉన్నా అందుకోలేకపోతున్నాడు. అనుభవించాలని కోరుకున్నా అందకుండా పోతున్నాయి. ఎంతటి దుర్భర జీవితం అనిపించింది వేణుకప్పుడు. కానీ వెంటనే ఆ నిరాశను అణగదొక్కేశాడు. ఎగరకుండా రెక్కలను తెంచేశాడు. మళ్ళీ కొంతకాలం అది అదృశ్యమై తిరిగి రెక్కలు మొలవగానే పైకి ఎగరటానికి ప్రయత్నించేది. వేణు జీవితంలో అది సామాన్యమైపోయింది. చీకటి వెలుగుల వలనే ఆశ నిరాశలు దాగుడు మూతలు ఆడేవి. ఆ రెండింటి నడుమ తన మనసు ఊగిసలాడేది. ఒకవైపు ఊహాసుందరి శారద, మరోవైపు భవిష్యత్తుపై ఆశలు, ఇంకొక వైపు వాస్తవిక జీవితం. ఇవన్నీ అతన్ని భయపెట్టేవి. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని స్థితి వేణుది. అయినా వర్తమానం కదులుతూనే ఉంది. గతం పైకి జారుతుంది. సుదీర్ఘమైన భవిష్యత్తు మార్గం కనిపిస్తూనే ఉంది. అన్నింటికీ సమాధానం కాలమే చెప్పాలి. మరి వేణుకు కంటి చూపు తెప్పించడానికి తండ్రి రమాకాంత్ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లోని సరోజిని కంటి వైద్యశాల డాక్టర్ శివారెడ్డి వేణుకు చికిత్స చేస్తున్నాడు. 6 నెలలకొకసారి డాక్టర్ను కలిసి మందులు రాయించుకునేవారు. కంటి పొర మెల్లమెల్లగా కరిగిపోయి చూపు వస్తుందని డాక్టర్ ఆశావాదపు వాక్కు. అది రమాకాంత్ చెవులు వింటూనే ఉన్నాయి. నమ్మినా నమ్మకపోయినా చేసేదేమీ లేదు కనుక యాంత్రికంగా తమ ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. కానీ మొదటిసారి డాక్టర్ చెప్పిన మాటపై గల విశ్వాసం ఈనాటి మాటలపై సడలిపోయాయి. తన బాబు జీవితంలో వెలుగు ఇక రాకపోవచ్చునని, డాక్టర్లు డబ్బు కొరకు కాకపోయినా వ్యాధిగ్రస్తుని సంతోషం కలిగించేందుకు ఆశను కల్పిస్తారని, మృత్యువడిలో చేరే వరకు కూడా మనిషి బ్రతుకుతాడని చెప్తారని, అది డాక్టర్ల విద్యుక్త ధర్మమని, కానీ నిరీక్షించే వారికి అది కఠినమైన పరీక్ష అని, పరీక్ష రాయడం కన్నా దాని ఫలితం కోసమే మనం పరితపిస్తామని తండ్రి రమాకాంత్ మనసులో కలిగిన భావాలు.
వేణు మాత్రం ఇవేవి ఆలోచించడం లేదు. తనకు చూపు వచ్చినా సరే రాకపోయినా సరే శారద తనకు తోడున్నంతకాలం ఏ కష్టాలు రావు, ఏ భయాలు రావు. మనిషి జీవించడానికి అవయవాలు ప్రధానమే, కానీ వాటిలో కొన్ని లోపించినంత మాత్రాన జీవించడం వ్యర్థమని వేణుకు అనిపించలేదు. ప్రయత్నించాలి, కొత్త మార్గాలను అన్వేషించాలి, వాటిలో తడబడకుండా ధైర్యంగా నడవాలి. ఎవరో ఒకరు మంచి మనసున్నవారు, మానవత్వ మూర్తిభవించిన వారు చేయూతనిస్తారు, కావలసిన సహాయం చేస్తారు. మానవ జీవితానికి కావలసింది తిండి ఒక్కటేనా అన్న ప్రశ్నకు వేణు దగ్గర స్పష్టమైన సమాధానాలు ఎన్నో ఉన్నాయి. ఎవరి చేతనైన సమాధానం వారే తమ జీవన విధానం ద్వారా సమాజానికి చూపగలగాలి. రాజకీయ నేతలు సమాజంలో నిద్రాణమైన చైతన్యాన్ని మేల్కొల్పాలి. కవులు, రచయితలు తమ కళల ద్వారా వినూత్న మార్గాలను ఉపదేశించాలి. భవిష్యత్తు రూపురేఖలను వారి కళ్ళ ఎదుట సాక్షాత్కరింపజేయాలి. గాయకులు తమ గళాలను విప్పి ప్రకృతి గీతాలను ఆలపించాలి. దేశభక్తిని ప్రబోధించాలి. సంఘ సంస్కర్తలు సమాజంలోని దురాచారాలను, మూఢ విశ్వాసాలను రూపుమాపాలి. ఆర్థిక శాస్త్రవేత్తలు దేశ స్థితిగతులను పరిశీలించాలి. శ్రామికులు, కృషి వలరు తమ రెక్కల కష్టంతో తమ దేశ సంపదను సుసంపన్నం చేయాలి. వీరందరిలో హెచ్చు తగ్గులు లేవు. అధికారులు, బానిసలు అనే భేదాలు లేవు. ఎవరి అభిరుచులను బట్టి వారు వారి మార్గాలను ఎన్నుకుంటారు. ఈ దారులలో అంగవైకల్యులకు ఒక్కటి కూడా సరిపోదా? మనసుంటే మార్గం ఉంటుంది కదా. 10 మంది నడిస్తే త్రోవ ఏర్పడుతుంది కదా. తమకొచ్చింది, అనుసరింపగలిగింది మనం ఎన్నుకోవాలి, ఆచరించాలి, అభిమానం సంపాదించుకోవాలి, సమాజంలో ఆదరణను పొందాలి, ముందుకు నడవాలి. ఇంతకన్నా మానవుడు ఆశించేది ఏముంటుంది? ఈ విధంగా 14 ఏళ్ళు వేణు ఆలోచనలు అతని చుట్టూ అల్లుకుపోతున్నాయి. భవిష్యత్తు వైపు ఆలోచించేవాడు కాదు. మానవుడు తలుచుకుంటే సాధించరానిది ఏదీ ఉండదు. భవిష్యత్తు నడిపిస్తున్నాయి. వాళ్ళలోని సత్యాసత్యాలను లోతుగా పరిశీలించేవాడు కాదు. సాధ్యాసాధ్యాలను ఆలోచించేవాడు కాదు. మానవుడు తలుచుకుంటే సాధించరానిది ఏదీ ఉండదేమో అని అతని దృఢ నమ్మకం. మొదటిసారి అపజయం పొందిన తర్వాత తప్పక విజయం కలుగుతుందని అతని విశ్వాసం. ఇటువంటి విజయాలు రేడియో మిత్రులు ఉదాహరణలుగా ఎన్నో సంఘటనలు వేణుకు వివరించారు. అతనిలో ఏర్పడిన నమ్మకాలు ఒకనాటివి కావు. దాదాపు 4-5 వసంతాల రేడియో నాటక మిత్రుల సహవాస ఫలితం. అందుకే నమ్మకాల వేళ్ళు మనసు లోతుల్లోకి పాతుకొని పోయాయి. చాలామందికి భ్రమల వలె కనిపించేవి, అసాధ్యాలు అనిపించేవి. ఎప్పుడైనా వేణుకు తనకుండే ఒకరిద్దరు స్నేహితులతో ఈ విషయాలను చెప్తే తేలికగా కొట్టిపారేసేవారు. వేణు మనసు చివుక్కుమనేది, కానీ తను స్వయంగా నిరూపించే స్థితిలో లేడు. తన నమ్మకాలు తనవని సంతృప్తి చెందేవాడు. కాకి పిల్ల కాకికి ముద్దు కదా. గొప్పవైనా తక్కువైనా ఎవరి నమ్మకాలు వారికి ప్రీతి కదా. ఈ విధంగా వేణు నమ్మకాలు, ఆలోచనలు ఒకవైపు వేణును ముందుకు నడిపించినా తండ్రి రమాకాంత్ వాస్తవం తెలిసినవాడు, జీవితాన్ని వడబోసినవాడు. కాబట్టి వేణు జీవితపు బాగోగులను గూర్చి అన్ని కోణాల నుంచి ఆలోచించేవాడు, అన్వేషించేవాడు. వేణు జీవితం వెలుగు బాటలో నడవడానికి కావలసిన పరిస్థితులను ఏర్పరచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.